కకారం బ్రహ్మను తెలియజేస్తుంది, అకారం విష్ణువు, మకారం రుద్రుడు. కామహ అంటే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన స్వరూపుడు అని దీని అర్థం. కామహ కామప్రద, కామములను సమృద్ధిగా తీరుస్తట అందరికీ కూడా. అందుకే భగవంతుడు తప్పకుండా కోరికలు తీరుస్తారండి. ఆ నరసింహస్వామిగా వచ్చినప్పుడు దేవతలందరూ స్తోత్రం చేశారు, అమ్మయ్య నీ వల్ల మేమందరం బాగున్నామన్నారు. కానీ ఆయన యొక్క తీవ్రతను ఎవడు శాంతింపజేయలేపాడు. అప్పుడు ప్రహ్లాదుడు వెళ్ళి ఆయన శాంతింపజేయవయ్యా అన్నారు దేవతలు. శాంతమే తానైన వాడిని నేను శాంతింపజేయడం ఏమిటి అన్నాడు ఈయన. అంటే ఒక ప్రహ్లాదుడికి శాంతంగా కనబడ్డాడు, మిగిలిన వాళ్ళందరూ క్రోధంగానే కనబడుతున్నాడు. ఎందుకంటే ప్రతివాడు భగవంతుడిని రిలేటివ్గా చూశారండి. దేవతలు వచ్చి అమ్మాయి ఇక్కడ నుంచి యజ్ఞాలు బాగా జరిగితే మేము బాగుంటా ఉన్నారు. గంధర్వులు వాళ్ళు వచ్చి ఇంకా మా సభల్లో మా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని ప్రతివాడు రాక్షసుడు పోవడం వల్ల మేము హాయిగా ఉన్నామని వాడి యాంగిల్లో వాడు చూశారు, కానీ విష్ణువుగా ఎవడో చూడలేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ మన కోరికనే దృష్టితో భగవంతుడిని చూస్తాం, భగవంతుడిగా చూడు. వచ్చింది బాధ అది ఇక్కడ. అందుకే వాళ్ళందరికీ ఎలా కనబడ్డాడు? ఉగ్రమూర్తిగానే కనబడుతున్నాడు ఆయన ఇక్కడ. కానీ భగవంతునిగా చూసిన వాడు అందులో ప్రహ్లాదుడు ఒక్కడి జ్ఞాని అతడు. కాబట్టి ఆయనకి ప్రసన్నంగానే కనబడ్డాడు. మిగిలిన వాళ్ళు అంత స్తోత్రాలు చేసినా చల్లబడిన స్వామి ఇది ఇంకా వెళ్ళి దండం పెట్టాడో లేదో తల మీద చేయి వేశాడండి. అక్కడ చేయి వేసి ఒళ్ళో కూర్చోబెట్టుకుని గొప్ప ప్రశ్న వేశాడు, ఏదైనా కోరుకో అన్నాడు. ఎందుకు స్వామి ఇబ్బంది పెడతా ఉన్నాడు ఇక్కడ? ఏదైనా నా కోరిక తీర్చడం వల్ల నీకు ప్రయోజనం లేదు, నాకు కోరిక లేదు, ఎందుకు చెప్పు అంటే నన్ను అందరూ భక్త కామధేనువు కల్పవృక్షము అంటారే, అలాంటి నేను కోరుకోమన్నా కోరుకోలేదంటే బాగుండదు దగ్గర ఏదో ఒకటి కోరుకున్నాడు. అప్పుడేమన్నాడు తెలుసా? ఏ కోరిక లేని స్థితి ఇమ్మని కోరుకుంటున్నాను స్వామి అన్నాడు. అక్కడ అంత గొప్ప విషయం. అక్కడ ఆయనే చెప్పాడు, ఎవడు ఏది కోరుకుంటే అది ఇవ్వగలిగిన వాడినయ్యా నేను అన్నాడు. అందుకే కామప్రద, కోరికలు తీర్చేస్తాడండి. కోరికలు తీరడం అంత తేలికనుకున్నారా? కోరికలు తీరిన వాడిని పూర్ణకాముడు ఆప్తకాముడు అంటారు. ఇక్కడ అన్ని కోరికలు తీరినవాడు ఎవడంటే ముక్తి పొందినవాడు. అదే ధర్మ అర్థ కామ మోక్ష, మోక్ష తర్వాత ఇంకోటి లేదు, అది అల్టిమేట్. అందుకే కామప్రద అంటే కోరికలు పూర్తిగా తీర్చుట, అంటే పూర్ణకామ ఆప్తకామ స్థితిని కలిగించుట, ముక్తిని ప్రసాదించుట అనే అర్థంలో దీన్ని తీసుకొని ప్రభువు తర్వాతి మాట. ప్రభువు అంటే సర్వసమర్థుడు. సర్వసమర్థుడు మాత్రమే కాకుండా ప్రకృష్టేన భవతి, గొప్పగా కలుగువాడు. ఎవడు సర్వసమర్థుడో వాడు ఏది చేసినా గొప్పగానే ఉంటుంది. కానీ ఏ అవతారం ఇతను గొప్పగా కలుగుతాడు కనుక ప్రభువు. ఇలా కామస్వరూపం మొత్తం చెప్పబడుతూ ఆ కామమే వివిధ విధములుగా సమర్థవంతంగా లోకాన్ని నడుపుతోంది కనుక అదే పెద్ద ప్రభువుగా చెప్పబడుతూ యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశన అదృశ్యో వ్యక్త రూపశ్చ సహస్రజిద్ అనంతజిత్.